హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రమ్ ఆఫ్ లైఫ్. నా పేరు స్టెల్లా. నేను రోజులాగే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాను. అప్పుడు నా ఫోన్కి కాల్ రావటం మొదలయ్యింది. నేను బిజీగా ఉన్నా కూడా నా మొబైల్ తీసి కాల్ లిఫ్ట్ చేసి నా చెవి దగ్గర ఉంచుకొని బ్లాక్ బోర్డ్ మీద రాస్తున్నాను. నా చెల్లి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నన్ను చూడటానికి అత్తింటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంటికి త్వరగా రమ్మని చెప్పి కాల్ కట్ చేసింది. హడావిడిగా నా పని ముగించుకొని హాఫ్ డే లీవ్ తీసుకోవటానికి అరగంట పట్టింది. నేను త్వరగా ఆటో తీసుకొని మా ఇంటికి బయలుదేరాను. నేనే స్వయంగా నాకు కాబోయే భర్తకు కాల్ చేశాను. కానీ ప్రతిసారిలాగే ఈసారి కూడా నాకు నిరాశే మిగిలింది. నాకు కాబోయే భర్త ఇలా ఎందుకు చేస్తాడో నాకు తెలియదు. అతడు నిజంగానే బిజీగా ఉన్నాడా, లేదా కావాలని అతడు నా కాల్స్ని లిఫ్ట్ చేయటం లేదా? ఈ విషయమై ఏ నిర్ణయం నేను ఇప్పటి వరకు తీసుకోలేదు. ఇది వరకు 3-4 సార్లు ప్రయత్నించిన తర్వాత నేను మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి నా పర్సులో పెట్టాను. కొంతసేపటి తర్వాత నేను ఇంటికి చేరుకొని ఆనందంగా డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాను. కానీ ఒక్క క్షణంలో నా సంతోషం అంతా ఆవిరైపోయింది. ఇప్పుడు సంతోషానికి బదులుగా నాకు నిరాశే మిగిలింది. బలవంతంగా నవ్వుతూ నేను నాకు కాబోయే అత్తగారికి నమస్కారం చేస్తూ లోపలికి వచ్చి మా అత్తగారి దగ్గర కూర్చున్నాను. నాకు కాబోయే భర్త ఈరోజు కూడా రాలేదు. నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల అతనికి ఏం దొరుకుతుందో, అతని తెలివి తక్కువ వైఖరి నాకు అర్థం కాలేదు. నేను అతనితో ఎప్పుడూ కాల్స్లో మాట్లాడలేదు, లేదా అతను నన్ను కలవటానికి ఎప్పుడూ రాలేదు. నేను అమ్మాయి అయినప్పటికీ అతన్ని కలవటానికి నా తరపున చాలాసార్లు ఫోను చేశాను. కానీ అతను అస్సలు పట్టించుకోవటం లేదు. ఒకవైపు వాళ్ళ అమ్మ మరియు చెల్లి ఇలా చెప్పారు, అతడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు అని. కానీ ఇప్పటి వరకు అతడు నన్ను ప్రేమిస్తున్నట్టు నాకేమీ అనిపించలేదు. నేనెవరి నుంచి ప్రేమని ఆశిస్తున్నానో ఆ వ్యక్తి పెళ్లి తర్వాత ఆ ప్రేమను నాకిస్తాడేమో అని నాకు నేను సర్ది చెప్పుకొని ఈరోజు కూడా ఇలాగే ఆలోచించి నా మనసుని ఓదార్చుకున్నాను. మా అమ్మతో మాట్లాడి నా పెళ్లి తేదీని ఫిక్స్ చేయటానికి మా అత్తమామలు ఇక్కడికి వచ్చారు అని విని నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే వీలైనంత త్వరగా పెళ్లి చేసుకొని నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను. కానీ మా అమ్మ సమాధానం విని నా ఆశలపై నీళ్లు చల్లినట్టు అనిపించింది. పెళ్లికి సంబంధించిన సన్నాహాలు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి నేనిప్పుడే తేదీ చెప్పలేను. సన్నాహాలన్నీ పూర్తయిన వెంటనే మీకు తెలియజేస్తాను అని మా అమ్మ చెప్పటంతో ఈ విషయంలో మా అత్తగారు చాలా మొండిగా ఉన్నారు. కానీ మా ఆడపడుచు మాత్రం మా అత్తకు వివరించటం ప్రారంభించింది. అమ్మా, ఆంటీ నిజమే చెబుతుంది. నువ్వు కొంచెం ఓపిక పట్టాలి. ఈ ఇంట్లో మగవాళ్ళు ఎవ్వరూ లేరు. పెళ్లి సన్నాహాలన్నీ ఒంటరిగా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం వాళ్లకు కాస్త సమయం అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఆమె మాటలు విని నాకు అర్థమైపోయింది తను మంచి తెలివంతురాలు అని. ఆ తర్వాత వాళ్ళు టీ తాగి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే మా అమ్మ నా ముందు చేతులు జోడించి ఇలా చెప్పటం మొదలుపెట్టింది, నన్ను క్షమించు, నేను నిస్సహాయంగా ఉన్నాను. నువ్వు తప్ప సంపాదించటానికి మరో వ్యక్తి ఈ ఇంట్లో లేరు. నీ పెళ్లి త్వరగా చేస్తే ఇంటిని ఎవరు నడిపిస్తారు అనటంతో నేను బలవంతంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను. మా అమ్మ మాట విని ఆమెను కౌగిలించుకొని, అమ్మ చెప్పేది కూడా నిజమే కదా, నేను ఇంకా 1 సంవత్సరం వెయిట్ చేస్తే నా చెల్లెలు గ్రాడ్యుయేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత తనని నాతో పాటు టీచర్ ఉద్యోగానికి తీసుకువెళ్ళవచ్చు అనుకున్నాను. నేను ఈ స్కూల్లో 4 సంవత్సరాలుగా టీచర్గా పనిచేస్తున్నాను. నేను మా అమ్మని ఓదారుస్తూ ఇలా చెప్పాను, పర్వాలేదమ్మా, నేను వెయిట్ చేస్తాను. అయినా నా వయసేమంత అయిపోయిందని? నాకిప్పుడు 22 వచ్చాయి. 1 సంవత్సరం వెయిట్ చేయటం వల్ల నేను ముసల్దాన్నైతే అవ్వను కదా. అంట్లు కడిగేసిన తర్వాత నేను గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళగానే నా చెల్లెలు భయపడి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నేను చాలా ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాను. గత కొన్ని రోజులుగా నేను తన ప్రవర్తనను గమనిస్తూనే ఉన్నాను. తను ఈ మధ్య ఎక్కువగా భయపడుతుంది. కూర్చొని ఉన్నప్పుడు ఏదో ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ భయపడేది. తన భయానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాను. నువ్వెందుకు ఇలా ఉంటున్నావు అని ప్రశ్నించినప్పుడు ఆమె ముఖం పాలిపోయేది. చాలా కష్టం మీద తనను తాను నియంత్రించుకొని ఇలా చెప్పింది, అక్క, కొన్ని రోజులుగా నేను హారర్ స్టోరీస్ని చదువుతున్నాను కాబట్టి నేను భయపడుతున్నాను. నేను నిరంతరం ఆమె కళ్ళలోకి చూస్తున్నాను. ఆమె తడబడుతూనే సమాధానం చెప్పింది,
ఖచ్చితంగా తను నా నుంచి ఏదో దాస్తుంది అని నాకు అర్థమయ్యింది. కానీ ఆ సమయంలో నేను చాలా అలసిపోయి ఉన్నాను. అందుకే నేను తనని ఏమీ అడగలేదు. ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాను. ఇలాగే రోజులు గడిచిపోయాయి. ఒకరోజు నేను స్కూల్ స్టాఫ్ రూమ్లో కూర్చొని హోంవర్క్ చెక్ చేస్తున్నాను. నేను స్కూల్ లోపలికి వెళ్ళే ముందు నా మొబైల్ని సైలెంట్లో పెడతాను. 2-3 గంటల తర్వాత హోంవర్క్ చెక్ చేసి స్టాఫ్ రూమ్ నుంచి బయటికి వచ్చిన నాతో రిసెప్షన్ ఇలా చెప్పింది, మేడం, మీ అమ్మ నుంచి 2-3 కాల్స్ వచ్చాయి. మీ అమ్మ మీ చెల్లెల్ని తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఆమె చాలా ఏడుస్తుంది, కానీ ఆమె మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పింది. అందుకే నేను మీకు ఈ విషయం చెప్పలేదు అనటంతో ఆమె మాటలు విని నేను చాలా బాధపడ్డాను. అమ్మకేమయ్యింది అని వెంటనే నేను నా బ్యాగ్లో నుండి మొబైల్ తీశాను. అప్పటికే అమ్మ నుంచి నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. వెంటనే నేను అమ్మకు కాల్ చేశాను. అమ్మ చాలా ఏడుస్తుంది. అమ్మ ఏడుపు విని నాకు చాలా బాధేసి ఇలా అడిగాను, అమ్మా, ఇంతకేం జరిగింది? అప్పుడు అమ్మ ఏడుస్తూ ముందు నన్ను ఇంటికి రమ్మని చెప్పింది. ఇంతకు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. నాకు సెలవు కావాలి అని అడిగాను. నాకు సెలవు ఇవ్వలేదు. ఎందుకంటే స్కూల్లో పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా పని చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను మధ్యాహ్నం వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో నా ఆలోచనలు మొత్తం మా అమ్మ చుట్టే తిరుగుతున్నాయి. సమయం త్వరగా ముందుకు వెళ్ళట్లేదు. ఎలాగో అలా నాకు సెలవు దొరకగానే ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండగా మా ఇంటికి చేరుకున్నాను. నా చెల్లెలి గదిలో నుండి ఆమె అరుస్తున్న శబ్దం వస్తుంది. ఆ అరుపు విని నా గుండెల్లో ఆందోళన మొదలయ్యింది. త్వరగా నేను తన గదికి వెళ్ళి ఎదురుగా ఉన్న దృశ్యం చూడగానే నా కాళ్ళ కింద నేల లాగేసినట్టయింది. నా ముందే మా అమ్మ నా చెల్లెల్ని కొడుతుంది. నేను త్వరగా వెళ్ళి చెల్లెల్ని మా అమ్మ నుంచి విడిపించి ఇలా అడిగాను, అమ్మా, ఇదంతా ఏంటి? అప్పుడు అమ్మ చెప్పటం ప్రారంభించింది. దీన్నే అడుగు. ఇంత చిన్న వయసులోనే చెయ్యరాని తప్పు చేసి మన పరువు తీసి వచ్చింది. మనల్ని నలుగురిలో తలెత్తుకోనివ్వకుండా చేసింది. ఈ ప్రపంచానికి నేను ఏమని సమాధానం చెప్పాలి అన్న మా అమ్మ మాటలు విని నా తల మీద ఆకాశం విరిగి పడ్డట్టు అనిపించింది. నేను నా చెల్లి వైపు చూస్తున్నాను. తను మాటిమాటికి ఏడుస్తూ, లేదు, నేనే తప్పు చెయ్యలేదు, నేను స్వచ్ఛంగా ఉన్నాను, అలాంటి దాన్ని కాదు అంటూ తల ఊపుతూ ఏడుస్తూనే ఉంది. ఏడ్చి ఏడ్చి అమ్మ పరిస్థితి దారుణంగా ఉంది. నా చెల్లెలి పరిస్థితి కూడా చాలా దారుణంగా మారింది. నేను ఆశ్చర్యంగా నా చెల్లి వైపు చూశాను. నా చెవులను నేను నమ్మలేకపోయాను. నేను విన్నది నిజమేనా, లేకపోతే నా చెవులు నన్ను మోసం చేశాయా? నేను వీటన్నిటినీ అబద్ధమని ఖండించినా కానీ నా కళ్ళు ఏదైతే చూస్తున్నాయో అది ఎలా అబద్ధమవుతుంది? ఇది కళ లేదా నా భ్రమ అయితే కాదు కదా. ఇది మా జీవితంలో జరిగిన వాస్తవం. ఈ వాస్తవం మా జీవితంలో ఎలాంటి తుఫాను తీసుకురాబోతుందో ఇప్పుడెవరికి తెలుసు? నా పేరు స్టెల్లా. నాకు 26 సంవత్సరాలు. నేను హైదరాబాద్లోని ఒక చిన్న నగరంలో ఉంటున్నాను. నాకు ఒక కుటుంబం ఉంది. వాళ్ళంటే ప్రాణం వదిలేదాన్ని. కానీ నా ఒక్క అజాగ్రత్త నా కుటుంబాన్ని నేను కోల్పోయాను. ఒక్కొక్కసారి పరిస్థితులు చాలా కఠినంగా మారుతాయని నేను ఇప్పటికే చెప్పాను. మీరు ఏదైనా వస్తువులు సరిచేయటానికి లేదా కంట్రోల్ చేయటానికి ప్రయత్నించినప్పటికీ ఆ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారుతాయి. అలాంటి పరిస్థితులలో మన ఆత్మీయులైన వారు మన పక్కన ఉండటం చాలా అవసరం. కానీ ఇలాంటి పరిస్థితులలో మన ఆత్మీయులు మనల్ని విడిచిపెట్టినప్పుడు అప్పుడు ఎవ్వరూ సహాయం చేయలేరు. నా కథ కూడా అలాంటిదే. నాకు 4 సంవత్సరాలున్నప్పుడు మా అమ్మ మరియు నాన్న విడిపోయారు. మా అమ్మ పెళ్లికి ముందే మరొకరిని ఇష్టపడింది. కానీ మా తాతగారు బలవంతంగా మా అమ్మ పెళ్లిని మా నాన్నతో చేశారు. పెళ్ళైన తర్వాత అంతా మర్చిపోతుందని అందరూ భావించారు. కానీ మా అమ్మ ఏదీ మర్చిపోలేదు. పెళ్ళయ్యాక కూడా మా అమ్మ ఎవ్వరికీ తెలియకుండగా అతనితో రహస్యంగా సంబంధం పెట్టుకుంది. నేను పుట్టిన తర్వాత కూడా మా అమ్మ నన్ను పట్టించుకోలేదు. నా ఆలన పాలన చూసేది కాదు. నన్ను ఒక చోట విడిచిపెట్టి తను అక్కడా ఇక్కడా తిరిగేది. నేను ఏడ్చినా నవ్వినా ఆమె ఏమీ పట్టించుకునేది కాదు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే మా చిన్నమ్మ ఆ ఇంట్లో ఉండేది. ఒక్క నిమిషం నేను ఏడ్చినా ఆమె తట్టుకోలేకపోయేది. నన్ను ఎత్తుకొని తనతో పాటు తీసుకెళ్లేది. నన్ను అమ్మలా చూసుకుంది. మా అమ్మ వేసే వేషాలన్నీ మా నాన్నగారికి బాగా తెలుసు. ఆయన చాలాసార్లు అమ్మను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాడు. కానీ అమ్మకు నాన్నతో జీవించటం ఇష్టం లేదు. అందుకే
ఆమె అవకాశం కోసం వెతుకుతుంది. అనుకోకుండా ఒకరోజు ఆమెకు ఆ అవకాశం దొరికింది. ఆ రోజు రాత్రి నాన్నగారు ఏదో ముఖ్యమైన పనిలో చిక్కుకొని ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చారు. అప్పుడు అమ్మ నాన్న ముందు నిలబడి అరుస్తూ నాన్నను నిందించటం ప్రారంభించింది. నాన్న తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. కానీ బహుశా ఇప్పుడు ఆ సమయం అయిపోయింది. నాన్నకు ఓపిక నశించింది. అప్పుడు నాన్న అమ్మకు విడాకులిచ్చాడు. అమ్మ అప్పటికే తన వస్తువులను సర్దుకొని సిద్ధంగా ఉంది. ఆమె వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఈ నిర్ణయంతో ఇద్దరు చాలా రిలీఫ్ అయ్యారు. కానీ వాళ్ళ ఈ నిర్ణయం వల్ల నా జీవితం మీద ఎంత చెడ్డ ప్రభావం చూపిస్తుందో వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు నా బాధ్యతలన్నీ మా చిన్నమ్మ మీద పడ్డాయి. దీని కారణంగా మా చిన్నమ్మ తన జీవితంలో చాలా డిస్టర్బ్ అయ్యింది. 3 సంవత్సరాల తర్వాత నా తండ్రి విడాకులు తీసుకున్న మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు వివాహమైన 6 నెలల తర్వాత తన మొదటి భర్త తనకు విడాకులిచ్చేశాడు. మొదట్లో నేను ఆమె దగ్గరికి వెళ్ళటానికి చాలా భయపడేదాన్ని. ఎందుకంటే స్కూల్లో సవతి తల్లి గురించి నాకు అందరూ చాలా చెడ్డగా చెప్పేవారు. కానీ ఆ మహిళ చాలా తెలివంతురాలు మరియు మంచిది. కొద్ది రోజుల్లోనే తను నా మనసు గెలుచుకుంది. నేను తనని అమ్మ అని పిలిచేదాన్ని. మా ఇద్దరి మధ్య మంచి సంబంధం ఏర్పడింది. చిన్నాన్న వేరే ఊర్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన చిన్నమ్మను కూడా అక్కడికి పిలిపించుకున్నారు. ఇప్పుడు ఇంట్లో కేవలం అమ్మ, నాన్న, నేను మాత్రమే ఉన్నాము. 1 సంవత్సరం తర్వాత ఒక చెల్లి పుట్టింది. తను రావటంతో మా కుటుంబం సంపూర్ణమయ్యింది. మా ఇంట్లో సంతోషం, ఆనందం వెల్లువెత్తింది. అనుకోకుండా ఒకరోజు మా జీవితాల్లోకి తుఫానొచ్చింది. అది మా జీవితాలను చిన్న భిన్నం చేసింది. ఆ సమయంలో నా చెల్లెలు కేవలం 2 సంవత్సరాల వయసులో ఉంది. నాకు 10 సంవత్సరాలు ఉన్నాయి. నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆయన స్పాట్లోనే చనిపోయారు. మా జీవితాలు అంధకారంలో పడిపోయాయి. అందరూ మా అమ్మని దౌర్భాగ్యురాలు, నష్టజాతకురాలు అని తిట్టారు. మొదటి పెళ్లి చేసుకున్న దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకొని భర్తనే మింగేసింది అని నానా మాటలు అన్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు మా జీవనానికి చాలా కష్టంగా తయారయ్యింది. మా చిన్నాన్నతో కూడా మాకు సంబంధాలు తెగిపోయాయి. చివరికి గతిలేని పరిస్థితిలో అమ్మ ఆ ఇంటిని అమ్మవలసి వచ్చింది. మేము వేరే ఊరు వెళ్ళిపోయాము. అమ్మ ఒక చిన్న ఇల్లు తీసుకుంది. మిగిలిన డబ్బుల్ని తన అకౌంట్లో వేసుకుంది. అక్కడే దగ్గర స్కూల్లో నాకు అడ్మిషన్ చేయించింది. అకౌంట్లో డబ్బులు ఉండటం వల్ల మాకు 2 సంవత్సరాల వరకు ఎలాంటి లోటు ఉండేది కాదు. అమ్మకి డబ్బులు ఎలా పొదుపు చేయాలో తెలుసు. ఉన్న డబ్బును కొద్ది కొద్దిగా ఖర్చు చేసుకుంటూ తనకు తెలిసిన కుట్టు మిషన్ ద్వారా కొంత డబ్బును సంపాదిస్తూ ఉండేది. అమ్మ మమ్మల్ని పోషించటానికి చాలా కష్టపడేది. అలా అమ్మను చూస్తే నాకు చాలా బాధ వేసేది. నేను ఇంగ్లీష్లో గ్రాడ్యుయేషన్ చేశాను. ఒక స్కూల్ టీచర్గా ఉద్యోగంలో చేరాను. దీని తర్వాత చదువు నా వల్ల కాలేదు. అందుకే చదువు ఆపేశాను. నా చిన్న చెల్లెలు జోష్నాను ఒక ప్రైవేట్ స్కూల్లో చేర్పించాము. మా అమ్మ నన్ను సొంత కూతుర్లా ప్రేమించింది. ఇప్పుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వటం నా బాధ్యత. అమ్మ నన్ను ఉద్యోగం చెయ్యొద్దని ఆపటానికి చాలా ప్రయత్నించింది. కానీ నా జీతం 20,000. ఇంత మంచి జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేస్తే తర్వాత మళ్ళీ ఉద్యోగం రాకపోవచ్చు అని నేను ఉద్యోగం చేయటానికి నిశ్చయించుకున్నాను. అలా జీవితం గడుస్తూ ఉంది. నాకు 22 సంవత్సరాలు వచ్చాయి. నాకు పెళ్లి సంబంధం వచ్చింది. వాళ్ళది చాలా చిన్న కుటుంబం. ఇంట్లో అమ్మా, నాన్న, అన్న, చెల్లెళ్ళు ఉంటారు. అతని చెల్లికి పెళ్ళైపోయింది. వాళ్ళు మా వీధి వెనక వైపే ఉంటారు. వాళ్ళది మంచి కుటుంబం. అమ్మకి వాళ్ళ సంబంధం నచ్చి పెళ్లికి కొంత సమయం అడిగింది. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది. నాకు కాబోయే భర్త పేరు రవి. రవి ఎంగేజ్మెంట్కు వచ్చి కొంత సమయం మాత్రమే ఉండి ఆ తర్వాత ముఖ్యమైన పని ఉందని వెళ్ళిపోయాడు. నా ఆడపడుచు వల్ల మేము ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. రవి అప్పుడు సొంతంగా నాకు ఫోన్ చేయలేదు. మొదట్లో నాకు ఈ విషయం అంతగా అనుభవం కాలేదు. కానీ ఇప్పుడు రవి నన్ను పట్టించుకోవటం లేదు అన్నది నన్ను నిరాశకు గురి చేసింది. కానీ ఇప్పుడేం చేస్తాం, సమయం మించిపోయింది. పెళ్లి ముహూర్తం పెట్టుకోవటానికి వాళ్ళు ఇంటికి వచ్చేశారు. మేము ఇంకొంత సమయం అడిగాము. రవి దీనిపై ఎలాంటి స్పందన చూపించలేదు. నా చెల్లెలు ఇప్పుడు 9వ తరగతిలో ఉంది. తనకు 15 సంవత్సరాలు. అమ్మ తనని చాలా జాగ్రత్తగా చూసుకునేది. తను అడిగినవన్నీ ఇప్పించేది. మేము ఎప్పుడు తనకి ఏ లోటు చెయ్యలేదు. మేం తనని చాలా ముద్దుగా పెంచుకున్నాం. కానీ
ఈరోజు నేను విన్న విషయం వల్ల నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. నాకు ఎలా స్పందించాలో తెలియటం లేదు. మా పెంపకంలో ఏ లోపం లేదు. కానీ తను ఎందుకింత పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకుంది? అమ్మ చెప్పిన మాటలకి నా గుండె పగిలిపోయింది. చాలాసేపు వరకు నన్ను నేను తమాయించుకోలేకపోయాను. అమ్మ ఏం చెప్పిందంటే, జోష్న స్కూల్ నుంచి వచ్చేసరికి తన ఆరోగ్యం సరిగ్గా లేదు. తనకి బాగా కళ్ళు తిరుగుతున్నాయి అనింది. దానితో పాటు కడుపులో నొప్పి కూడా ఉంది అనింది. అప్పుడే అమ్మ నాకు ఫోన్ చేసింది. కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అమ్మ చెల్లెల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ డాక్టర్కి తన పరిస్థితి చూసి అనుమానంతో టెస్టులు చేశాడు. టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. డాక్టర్ అనుమానం నిజమయ్యింది. ఆ రిపోర్ట్స్ అన్నీ 15 సంవత్సరాల నా చెల్లెలు తల్లి కాబోతుంది అని చెబుతున్నాయి. ఈ విషయం తెలిసి నేను చాలా ఆందోళనకు గురై నా చెల్లెల వైపుగా వెళ్ళాను. తను ఎందుకు ఇలా చేస్తుంది? తన జీవితంపై ఇంత పెద్ద మచ్చ ఎందుకు వేసుకుంది అని అడుగుదామనుకున్నాను. నన్ను చూడగానే నా చెల్లెలు ఒక్క సెకండ్లో లేచి నిలబడింది. తను ఏడుస్తూ, నేను అమాయకురాల్ని, నాకు ఏ పాపం తెలియదు, నేను స్వచ్ఛమైన దాన్ని అని చెప్పి తను పరిగెత్తుకుంటూ వేరే రూంలోకి వెళ్ళిపోయింది. తను గది లోపల నుంచి లాక్ చేసుకుంది. నేను అమ్మ గదిలోకి వెళ్ళాను. అమ్మ మూడస్సలు బాగోలేదు. తను విన్న విషయం అలాంటిది మరి. అమ్మ ఆలోచించి అర్థం చేసుకునే పరిస్థితులలో లేదు. ఇప్పుడు నేనే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారాన్ని వెతకాలి. నేను ఎన్నోసార్లు వెళ్ళి చెల్లెల్ గది తలుపులు తట్టాను. కానీ తను తలుపు తెరవలేదు. నేను తనని అడుగుదామనుకున్నాను, తన ఈ పరిస్థితికి కారణం ఎవరని. ఆలోచించి చివరికి అలిసిపోయి నేను నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. ఉదయం నేను లేవటానికి ముందే నా చెల్లెలు స్కూల్కి వెళ్ళిపోయింది. కానీ నా మనసులో చాలా గందరగోళంగా ఉంది. పరువు పోతుంది అనే ఆలోచనతో నా తల బద్దలైపోతుంది. నేను నా స్నేహితురాలికి విషయం చెప్పాను. ఇది మొదటి నెలే కాబట్టి మీ చెల్లెలకి అబార్షన్ చెయ్యించొచ్చు అని సలహా ఇచ్చింది. నేను ఇంటికి వెళ్ళి అమ్మా చెల్లికి నా నిర్ణయం చెప్పాను. నా చెల్లెలకి కోపం వచ్చింది. తను దానికి సిద్ధంగా లేదు. పరువు పోతుందనే భయం తనకి లేదు. తన జీవితంపై పడ్డ మచ్చ గురించి అస్సలు పట్టింపు లేని దానిలా అసలు ఏమీ జరగనట్టు కూర్చొని ఉంది. కానీ నాకు కాళ్ళు ఒకచోట నిలవటం లేదు. ఒకవేళ మా అత్తింటి వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు సంబంధం తెంచుకోవటానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. ఎలాగైనా చేసి ఈ సమస్యను పరిష్కరించాలి అనుకున్నాను. మా పరువు కాపాడుకోవటానికి ఇది తప్ప వేరే ఏ దారి లేదు. ఎంత ఎక్కువ కాలం గడిస్తే సమస్య అంత పెద్దదవుతుంది. ఎందుకంటే నా చెల్లెల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. మారుతున్న తన శరీరంలో మార్పులు ఎవ్వరికైనా అనుమానం కలిగిస్తాయి. అందుకే అమ్మ తనని స్కూల్ మానిపించింది. తనని గదిలో బంధించి ఉంచింది. నేను కిచెన్లో నిలబడి పాలు వేడి చేస్తున్నాను. ఆ పాలలో అబార్షన్ చేసే టాబ్లెట్లు కలిపేటప్పుడు నా చేతులు వణికాయి. ఎందుకంటే ఒక జీవి ప్రాణం తీయబోతున్నాననే భయం నాలో ఉంది. కానీ నా చెల్లెల జీవితం నా కళ్ళ ముందు నాశనం అవుతుంటే నేను చూడలేను. ఇప్పుడు తను చిన్నపిల్ల. అలాంటిది తను ఇంకో బిడ్డని ఎలా చూసుకుంటుంది? అది కూడా తండ్రి ఎవరో తెలియని సంతానాన్ని ఎలా భరిస్తుంది? నలుగురు 4 మాటలతో తనని జీవితాంతం వేధించి చంపుతారు. ఈ సమాజం ఇలాంటి వాళ్ళను ఎలా ఒప్పుకుంటుంది? తనకు ఇటువంటి పరిస్థితి నేను రానివ్వను. అందుకే నేను పాలలో మందు కలిపాను. దీనివల్ల పాము చచ్చిపోతుంది కానీ కర్ర విరగదు. పాలలో మందు కలిపి దానిని చెల్లెల దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను. నేను చేసేది తప్పని నాకు తెలుసు. కానీ నాకిది తప్ప వేరే మార్గం లేదు. మేము ఈ సమస్య నుంచి బయటపడితే ఇంత ముందులా ఆనందంగా ఉండవచ్చు అనుకుంటూ తన గదిలోకి అడుగుపెట్టాను. తను బెడ్పై పడుకొని ఉంది. నేను వెళ్ళి తనకి పాలిచ్చాను. తను పాలు తాగుతూ నన్ను అనుమానంగా చూస్తూ ఉంది. తన చూపులతో నాకు భయం వేసింది. వెంటనే లేచి నా గదిలోకి వచ్చేశాను. ఇప్పుడు నేను రోజు పాలలో ఒక మాత్రను కలిపి తనతో తాపించేదాన్ని. ఒక వారం తర్వాత దాని ఫలితం చూపించటం మొదలుపెట్టింది. నిజానికి మొదటిసారే దాని ఫలితం చూపించాలి. కానీ తక్కువ మందు కలపటం వల్ల ఆ డోసు సరిపోక ఇంత టైం పట్టింది. ఆ రోజు కూడా రాత్రి తనకి పాలలో మందు కలిపి ఇచ్చి నా గదికి వచ్చి పడుకున్నాను. ఉదయమే త్వరగా లేచి స్కూల్కి వెళ్ళాను. కారణం, ఆ రోజు స్కూల్లో పేరెంట్స్ మీట్ ఉంది. దానికోసం అన్ని సౌకర్యాలు సమకూర్చాలి. డైరీలు రెడీగా ఉంచుకోవాలి. ఈ పనుల వల్ల నేను త్వరగా వెళ్ళవలసి వచ్చింది. పేరెంట్స్ మీట్ ఉండటం వల్ల అందరి టీచర్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టవలసి వచ్చింది.
నేను రోజంతా చాలా బిజీగా ఉన్నాను. సాయంత్రం పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాను. ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. నా మది ఎందుకో కీడు శంకిస్తుంది. నాలో ఒక్కసారిగా భయం మొదలయ్యింది. నేను భయంగా ఇంట్లోకి వెళ్ళాను. మా అమ్మ నిస్సహాయంగా సోఫాలో పడి ఉంది. నేను వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ నన్ను పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. అమ్మా, ఏం జరిగింది అన్నాను. అమ్మ నా చెంపపై లాగి కొట్టింది. అమ్మ తర్వాత చెప్పిన మాట విని నా కాళ్ళ కింద నేల లాగేసినట్టయింది. నీది రాయిలాంటి మనసు. నా బిడ్డను చంపేశావు. ఈ మాట విని నాకు ప్రాణం పోయినంత పనయ్యింది. నీకు కొంచెం కూడా సిగ్గులేదు. నేను నిన్ను సొంత కూతుర్లా ప్రేమించాను. చివరికి నువ్వు నా కూతుర్నే చంపేశావు. నేను నీకేం తక్కువ చేశాను? సొంత తల్లి కంటే బాగా ప్రేమగా చూసుకున్నాను. నేను అమ్మకు సంజాయిషి ఇద్దామనుకున్నాను. కానీ అమ్మ నా మాట వినే స్థితిలో లేదు. నేను నిలబడే ఆమె తిట్లు వింటూ ఉన్నాను. అమ్మ నిజమే చెబుతుంది. నేనిచ్చిన మందు వల్లే నా చెల్లి చనిపోయింది. ఎందుకంటే తను చిన్నపిల్ల. ఆ మందుల డోస్ తను భరించలేకపోయింది. చివరికి తనువు చాలించింది. అమ్మ నన్ను, చెల్లెల్ని చివరి చూపు కూడా చూసుకొనివ్వలేదు. కొంతసేపు తర్వాత మా అత్తారింటి వాళ్ళందరూ వచ్చారు. చెల్లెలు బల్లిపడిన పాలు తాగి విషప్రయోగం వల్ల చనిపోయిందని అందరికీ చెప్పటం జరిగింది. నిజం కేవలం నాకు, అమ్మకు మాత్రమే తెలుసు. కొంతసేపటికి చెల్లెల దహన సంస్కారాలు జరిగిపోయాయి. కానీ నేను చెల్లెల్ని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను. కొంతకాలానికి జీవితం రొటీన్గా మారిపోయింది. నేను అమ్మకు సంజాయిషి చెప్పటానికి చాలా ప్రయత్నించాను. నా చెల్లెలు రోజు నా కల్లోకి వచ్చేది. తన చావుకు ప్రతిఫలం అడిగేది. నా మనసు చాలా కలత చెందింది. అమ్మ పరిస్థితి కూడా బాగోలేదు. అందుకే కొద్ది రోజులు పరిసరాలు మారితే పరిస్థితులు అనుకూలిస్తాయని సెలవు పెట్టడానికి స్కూల్కి వెళ్దామని ఇంటికి తాళం వేశాను. ఆ సమయంలో అమ్మ బయటికి పోయింది. నేను స్కూల్కి చేరుకున్నాను. ప్రిన్సిపల్ని సెలవు గురించి అడగ్గా ఒక చిన్న పని ఉంది, తనతో ఆఫీస్లోకి రమ్మని పిలిచారు. నేను ఆయనతో పాటు ఆఫీస్లోకి వెళ్ళాను. నాకెందుకో ఆరోగ్యం బాగోలేనట్టుగా అనిపించి నేను వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళాను. అనుకోకుండా అక్కడ గదిలో ఒక బెడ్ పై ఉన్న వ్యక్తిని చూసి నా నెత్తి మీద పిడుగుపడ్డట్టు అయ్యింది. నేను కింద పడబోయాను. వెంటనే గోడను ఆసరాగా తీసుకొని నిలబడ్డాను. ఆ బెడ్ మీద ఉన్న వ్యక్తి మరెవరో కాదు, నా చెల్లెళ్ళు. మా అమ్మ డాక్టర్ ముందు చేతులు జోడించి చెల్లెల్ని కాపాడమని బ్రతిమాలుతుంది. నేను వాళ్ళ వెనకాలే ఉన్నాను. అందుకే అమ్మ నన్ను చూడలేకపోయింది. వెంటనే చెల్లెల్ని టెస్ట్ కోసం ల్యాబ్లోకి తీసుకెళ్లారు. 1 గంట తర్వాత టెస్టుకు సంబంధించిన రిపోర్ట్స్ నాకు అందాయి. అందులో తన కడుపులో ఏ బిడ్డ లేదని తెలిసింది. తన కడుపులో ఒక గడ్డ తయారయ్యింది. అందుకే తన కడుపు పొంగినట్లు కనపడేది. డాక్టర్ చెప్పారు, ఈ అమ్మాయి కడుపు నొప్పి అని. ఒక్కసారి మాత్రమే నా దగ్గరకు వచ్చింది. తనకి టెస్టులు చేసి ఆ రిపోర్ట్స్ పంపించాను. కానీ వాళ్ళమ్మ పొరపాటున వేరే రిపోర్ట్స్ని తీసుకొని వెళ్ళిపోయింది. అదే పేరు మీద ఉన్న వేరే పేషెంట్కి సంబంధించిన ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అవి. ఒకవేళ తను ముందే వచ్చి ఉంటే ఈరోజు ఇంత ఇబ్బంది పడి ఉండేది కాదు. నేను ఆ రిపోర్ట్స్ తీసుకొని తిన్నగా అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ నన్ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. నన్ను ఇంట్లో వదిలి వచ్చాను అనుకుంది. నేను ఇక్కడికి వస్తానని ఆలోచన అమ్మకు లేదు. అమ్మ చేతిలో ఆ గడ్డకు సంబంధించిన ప్యాకెట్ చూశాను. ఈ గడ్డనే 9 నెలల నుంచి బిడ్డగా భావించింది. దీనివల్లే చెల్లెలు కడుపు అంతా చెడిపోయింది. తను ఎంతో ఇబ్బంది పడింది. అమ్మ ఎందుకు ఇలా చేశావు అని అడిగాను. కానీ అమ్మ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. నేను తన కూతుర్ని చంపేస్తానని అమ్మకు అనుమానం కలిగినట్టుంది. అందుకే స్వయంగా తన కూతురు చనిపోయినట్టు డ్రామా చేసి నన్ను దూరం చేసింది. ఇంతకాలం నేను ప్రశాంతంగా నిద్రపోలేకపోయాను. ఎందుకంటే చెల్లెలి ప్రాణం నేనే తీశాను అని అనుమానంతో అమ్మ కళ్ళల్లో కూడా చూడలేకపోయాను. నేను మా అమ్మకు, మా చెల్లికి ఏమీ చెప్పకుండగా ఆ ఊరి వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోయాను. నా క్వాలిఫికేషన్తో అక్కడ ఒక స్కూల్లో ఉద్యోగం సంపాదించాను. వాళ్ళ ఈ మోసం నన్ను పూర్తిగా కృంగదీసింది. వాళ్లకు నాపై నమ్మకం లేదు. నేనేం చేసినా అది నా చెల్లి మంచి కోసమే చేశాను. నేను ప్రతి నెల అమ్మ అకౌంట్కి డబ్బులు పంపిస్తాను. కానీ వాళ్ళ ముందుకు పోయే ధైర్యం నాకు లేదు. కొంతకాలానికి అనుకోకుండగా ఒకరోజు నాకు రవి ఫోన్ చేసి, కొన్ని ఆర్థిక సమస్యల వల్ల నేను నీతో సరిగ్గా మెలగలేకపోయాను. నన్ను క్షమించు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. నాకు కూడా రవి అంటే ఇష్టం కాబట్టి నేను సరే అన్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకి మా అమ్మ మరియు చెల్లి నా దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు తల్లి,
నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఏడ్చేసింది. పర్వాలేదమ్మా, జరిగిన దాంట్లో ఇద్దరి తప్పు ఉంది. ఆ తర్వాత అమ్మ నా పెళ్లి రవితో చేసింది. ఇప్పుడు మేమందరం కలిసి సంతోషంగా జీవిస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.